ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే యాప్ డిజైన్ అంటే స్టడీ టైమర్ యాప్ డిజైన్. సో ఇది యాక్చువల్గా ఇది యూఐ యూఎక్స్లోకి వస్తుంది ఇది. ఓకే, యూఐ డిజైనింగ్ మన స్క్రీన్ సైజెస్ని బేస్ చేసుకొని మన టెంప్లెట్స్ని ఇలా క్రియేట్ చేయడం అనమాట. 4 పేజెస్ 4. సో ఇక్కడ చూడండి, స్టడీ సెషన్ టైమర్ ఇది 25 మినిట్స్కి సెట్ చేసిన తర్వాత ఇది నార్మల్ స్టేట్లో అనమాట. ఇంకా మనం స్టార్ట్ చేయకముందు ఇది 25 మినిట్స్కి సెట్ చేసింది. ఇదేంటంటే మనకి ఫినిష్ అయింది, ఎంతవరకు కంప్లీట్ అయింది అన్నది చూపిస్తుంది ఇక్కడ, రైట్? ఇక్కడ స్టార్ట్ బటన్, పాస్ అండ్ రీసెట్. ఓకే, సో సేమ్ ఇదే టెక్స్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటంటే 1842 దగ్గర దీన్ని పాస్ చేశారు. వాళ్ళకి ఏదో పని ఉండి రీడ్ చేసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, స్టూడెంట్ ఎవరు ఆ టైం దగ్గర దాన్ని పాస్ చేశాడు. పాస్ చేసినప్పుడు ఏంటి, అక్కడ దాకా ఆగిపోయింది అది, రైట్? సో ఈ పాస్ దగ్గర ఆగిపోయింది. సో ఇది చూడండి, ఇది ఈ 1842 దగ్గర ఈ గ్రే కలర్ అంటే ఏంటంటే ఇక్కడ దాకా రన్ అయిన తర్వాత యాప్ని ఇక్కడ ఆపాడు అనమాట. ఇది డెడ్ అయింది, ఇది ఇక్కడ దాకా. దీని తర్వాత ఇదేంటంటే కంప్లీటెడ్ అనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఇది సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, అంటే 00 ఇవన్నీ, రైట్? సో ఇవి యాక్చువల్గా ఆర్ట్ బోర్డ్స్ని యూజ్ చేసి చేయాలి యాప్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడానికి యూఐ డిజైన్కి ఫిగ్మా అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అడోబ్ ప్రోడక్ట్ కాదు అది, ఫిగ్మా అది. దాన్ని యూజ్ చేస్తే అందులో ఇంటరాక్షన్స్ అనేవి ప్రోటోటైపింగ్ అంటారు. ప్రోటోటైపింగ్ అంటే ఏంటి, మనం చేసిన యాప్ని రియల్ టైంలో, ఇప్పుడు ఇక్కడ మనం చేసిన ఏంటి స్టాటిక్, అంటే ఓన్లీ డిజైన్ వరకే మనం చేసాం, కానీ మనకి ఇంటరాక్షన్స్ ఉండవు, యూజర్ ఇంటరాక్షన్స్ ఉండవు, ప్రోటోటైపింగ్ ఉండదు. అదే వీటిని మనం ఫిగ్మాలోకి తీసుకెళ్తే కనుక అక్కడి నుంచి మనం దాన్ని ప్రోటోటైపింగ్ చూసుకోవచ్చు అనమాట, రైట్? రియల్గా అది మనకి యాప్ ఎలా ఉంటుందో అలా మనకి చూపిస్తుంది, రైట్? సో ఇందులో మనం ఫోటోషాప్ వరకు మనం డిజైన్ మాత్రమే తీసుకుందాం. సో దీన్ని ఎట్లా చేయాలన్నది ఒకసారి ఫస్ట్ నేను మీకు చెప్తాను. ఇది సో న్యూ తీసుకోండి, ఇక్కడ పిక్సెల్స్లో పెట్టేసేయండి, నేమ్ ఇచ్చేద్దాం. స్టడీ సెషన్ టైమర్ యాప్. ఓకే, TUTY స్టడీ సెషన్ టైమర్ యాప్ డిజైన్. ఓకే, ఇది పిక్సెల్స్లో ఉండాలి. చూడండి, ఇది 1080 చాలా ఇంపార్టెంట్ ఈ సెట్టింగ్స్ అనేవి. 1080x1920. ఇదేంటంటే ఈ సైజు మన మొబైల్ స్క్రీను వెర్టికల్ అంటే ఇట్లా అనమాట. 1920 పిక్సెల్స్ అనమాట ఇది. ఓకే, ఇది మొబైల్లో మనం చూసేవన్నీ కూడా స్క్రీన్స్ అన్నీ కూడా డిఫాల్ట్లో ఇదే సైజు ఉంటాయి. అదే మనం ఇలా తిప్పాం అనుకో 1920x1080, అంటే మన యూట్యూబ్లో వీడియోస్ అవి చూస్తుంటారు చూడు, సో ఇట్లా అనమాట. సో ఇది మొబైల్ యాప్ కాబట్టి మనం ఇలా తీసుకుంటాం, అంటే ఇది ఇటు వెళ్తుంది అనమాట సెట్టింగ్స్ అనేవి, రైట్? చాలా ఇంపార్టెంట్. పిక్సెల్స్లో పెట్టుకోవాలి, ఇంచెస్లో పెట్టుకోకూడదు. 1080 విడ్త్ అండ్ హైట్ 1920. అండ్ చూడండి, రెజల్యూషన్ 300 పెట్టుకోకూడదు, ఇది ప్రింటింగ్ కాదు, ఇదేంటిది 72. ఓకే, అండ్ కలర్ మస్ట్ బి ఏంటంటే RGB, మనం CMYK పెట్టకూడదు, ప్రింటింగ్ కాదు. ఓకే, మిగతాదంతా సేమ్ టు సేమ్. మనం క్రియేట్ అందాం. చూడండి, ఇలా వచ్చింది కదా. సో దీనికి మనం కలర్స్ చూడండి, ఒక ప్లెయిన్ కలర్లో వేసారు. మీరు వెనకాల ఏదైనా టెక్చర్స్ యాప్కి ఏదైనా మన ఇష్టం, మన పర్సనల్ చాయిస్ అది, రైట్? మనకి కస్టమర్కి నచ్చితే చాలు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏదైనా ఒక కలర్ తీసుకుంటాను. యాప్ జనరల్గా ఏంటంటే కొంచెం లైట్గా మైల్డ్ కలర్స్లో ఉంటాయి, ఎందుకంటే దాని మీద మనకి టెక్స్ట్ అది కనిపించాలి కదా. సో ఓకే తీసుకున్నాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకే, దీన్ని లాక్ చేసేసేయండి. ఓకే, మనకు ఒక స్క్రీన్ వచ్చేసింది. ఇక్కడ ఈ టెక్స్ట్ని రాయండి ఇలాగా, ఎందుకంటే స్టడీ సెషన్ టైమర్ సేమ్ మనం అన్నింటిలోనూ ఇలాగ మనం కాపీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి తయారు చేస్తే మిగతాది ఏంటంటే ఈజీ అవుతుంది, రైట్? సో స్టడీ సెషన్ టైమర్. సో యాప్స్లో కలర్స్ ఏంటంటే కొంచెం లైట్గా మైల్డ్గా ఉంటాయి కదా, కమర్షియల్గా మనం ప్రింటింగ్కి ఇచ్చినట్టుగా ఉండవు. ఓకే, అండ్ దీని సైజ్ కూడా మనకు అంత అవసరం లేదు, ఒక 30x24, మరి
మరి చిన్నగా అయిపోయింది ఇది 36. సరే దీన్ని మళ్ళీ మనం పెంచుకోవచ్చు ఎంత కావాలంత. అండ్ ఇది ఏంటంటే సెంచరీ గోతిక్ కాదు, ఇక్కడ ఇది సెషన్ టైమర్. అంటే ఇది ఏంటంటే ఒక డిజిటల్ అలారం క్లాక్ లాంటిది అనమాట, రైట్? సో నేను దీనికి ఫాంట్ అనేది సూటబుల్ తీసుకుంటాను. ఎస్, దీన్ని తీసుకుంటాను, ఆర్బిట్రాన్ బోల్డ్. ఓకే, ఇందులో టైప్ చేసేద్దాం క్యాప్స్. స్టడీ సెషన్ టైమర్. ఓకే, సో ఇది 60 ఉంది, దీన్ని ఎలా వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ టైం అన్నది సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ టైంని సేమ్ సైజ్ ఇస్తున్నాను, 25 ప్లస్ పడిందా, 25:00 పెట్టుకోండి. మనం అలైన్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, డన్. ఇక్కడ ఒక రౌండ్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. సో నేను షిప్ పట్టుకొని ఇలా డ్రా చేశాను, అండ్ ఆల్ట్ పట్టుకుంటే అది సెంటర్కి వెళ్తుంది అది. ఎస్, ఓకే. దీన్ని థిక్నెస్ కలర్ కూడా చేంజ్ చేద్దాం. ఎస్, నేను ఈ కలర్ తీసుకుంటాను, ఈ డార్క్ కలర్ తీసుకుంటాను, అండ్ దీని థిక్నెస్ కూడా కొంచెం పెంచుదాం. ఎస్, ఒక 30 పెడదాం. ఓకే, 30 పెట్టాను ఇది. ఓకే, సార్ డన్. దీన్ని ఏం చేద్దాం అంటే దీని వెనకాల సేమ్ సైజులో మళ్ళీ ఇంకొకటి డూప్లికేట్ చేసుకోండి దీన్ని. సో దీనికి ఇక నేమ్ ఇచ్చేద్దాం, ఇదేంటంటే బ్లూ. దీన్ని Ctrl+J. ఓకే, దీన్ని గ్రే. ఓకే, వచ్చింది కదా. సో ఈ బ్లూని ఆఫ్ చేసి ఈ గ్రే దగ్గర మనం గ్రే కలర్ ఇచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ గ్రే కలర్స్లో ఇవన్నీ ఉన్నాయి. ఎస్, కొంచెం లైట్ గ్రే ఇద్దాం. ఎస్, దట్స్ ఇట్. అంటే ఇది దీనిపైన ఇది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అది ఎంతవరకు కంప్లీట్ అయింది అన్నదాన్ని మనం చూపించడానికి 2 సేమ్ సైజులో డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాం. సో ఇది ఒకసారి Ctrl+S అన్నాం, ఎక్కడ డెస్క్టాప్లో పెడదాం. ఎస్, సో ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేసేద్దాం, లేకపోతే అది ఎక్కడెక్కడికి వెళ్తుంది అది. టైమర్ యాప్. సో ఇందులోకి వెళ్తుంది ఇది, సేవ్. ఓకే, నెక్స్ట్ మనం ఈ బటన్స్ క్రియేట్ చేయాలి, స్టార్ట్ టు, పాజ్ అండ్ రీసెట్. సో ఫస్ట్ ఒక్కడ తయారు చేద్దాం. సో రెక్టాంగిల్ టూల్ తీసుకొని, సో వీటిని అందాక లింక్ పెట్టేసి అలా పక్కన పెట్టేద్దాం. సో ఈ సైజ్ తీసుకుంటాను. ఓకే, ఈ సైజ్ ఏం చేద్దాం అంటే తగ్గించేద్దాం. ఎనివే ఫైనల్గా మనకి ఏంటంటే అవుట్లైన్ అనేది ఏముండదు కాబట్టి అందాక ప్రజెంట్ మనకి విజిబిలిటీ కోసం ఒక 5 అలా పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ జూమ్ చేసి ఈ సైడ్ ఈ పాయింట్స్ని లోపలికి ఇట్లా అన్నాడు, మనకు అది బటన్ లాగా, మనకి యాప్కి బటన్ లాగా క్రియేట్ అవుతుంది. ఎస్, డన్. ఓకే, సో ఇందులో మనం ఏదైనా కలర్ ఇచ్చేద్దాం. ఏమిస్తానంటే ఇదే కలర్ ఇస్తాను, అవుట్లైన్ తీసేద్దాం.
రైట్. దీని మీద టెక్స్ట్ని టైప్ చేద్దాం. క్యాప్స్ కదా. దీని సైజ్ తగ్గించండి. కంట్రోల్ T, ట్రాన్స్ఫార్మ్ టు. ఓకే, ఇది ఎంత ఉందో చూద్దాం. 45 ఉంది కదా. సో ఇందులో 48 ఉంది. సో నేను ఏం చేస్తానంటే టైప్ చేద్దాం 45. సో మనకి ఇక్కడ ఏంటంటే యాప్కి ఆ థిక్నెస్ అంటే ఎంబోజింగ్ లాగా మనకి కొంచెం గ్లో ఉంటే బాగుంటుంది. అండ్ చుట్టూ మనకి ఎంబోజింగ్ ఎఫెక్ట్ అన్నది కూడా ఇచ్చుకోవాలి, రైట్. ఎస్, కింద బాక్స్. సో డబుల్ క్లిక్ చేసి మనం లేయర్ స్టైల్ ఎంబోజ్ కదా, దీన్ని ఆన్ చేసుకుందాం. సో ఇది ఆన్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసి ఇంకోసారి దీని సెట్టింగ్స్ వస్తాయి. ఓకే, ఈ డెప్త్ 150 అట్లా ఉంది. దీని సైజ్ని పెంచుతాను ఇలాగా. సో ఇది ఈ కలర్ ఇద్దాం. ఓకే, వైట్ అయితే వైట్ బాగానే ఉంది. ఓకే, దీన్ని తీసుకుంటాను. ఓకే, ఇది సాఫ్ట్ అని ఏం అవసరం లేదు, ఇది అవసరం లేదు. సైజు 10. ఓకే, సో డన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ దీనికి కలర్. సో కలర్ మనం ఏదైనా లైట్ కలర్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ స్టార్ట్ అయినట్టుగా బటన్ మనం ఏదైనా ప్రెస్ చేసాం అనుకోవాలి, యాక్టివ్ ఉంటుంది. యాక్టివ్ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ కొంచెం కలర్ అన్నది గ్లో వస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎస్, ఇది యాక్షన్లో ఉంది అని, రైట్. సో దీనికి ఈ టెక్స్ట్ని డబుల్ క్లిక్ చేసి చిన్న అవుటర్ గ్లో ఇద్దాం. ఆన్లో ఉంది, స్టార్ట్ చేశారనేది. ఈ డిఫాల్ట్లో ఇది సరిపోయింది. ఇది ఒకసారి ఈ స్ప్రెడ్నెస్ ఇది 30 కదా. ఎస్, 30 ఇద్దాం. అండ్ దీని సైజు ఇంత చాలు. ఇది ఒక 15 ఇద్దాం. అండ్ ఈ గ్లోని ఏం చేద్దామంటే ఈ కలర్ ఉంది కదా, అది కాకుండా కొంచెం ఈ ఎల్లో అలా వేస్తాను. ఓపెన్ చేద్దాం. ఇదే ఇచ్చి ఏం చేద్దామంటే ఈ స్ప్రెడ్నెస్ని తగ్గించాం. చాలు, అలా చాలు. సో ఇది ఒక 10 అండ్ ఇది ఒక 15. సో టన్. ఓకే, ఇప్పుడు వీటిని ఇలా సెలెక్ట్ చేసేసుకొని లింక్ పెట్టేద్దాం. దీన్ని డూప్లికేట్ చేసేద్దాం. ఆల్ట్ పట్టుకొని ఇలా లాగేసాం. ఓకే, ఇంకోటి కావాలి కదా, ఆల్ట్ పట్టుకొని ఇలా లాగేసాం. ఈ మొత్తం 3 సెలెక్ట్ చేసుకొని అలైన్ చేసేసాను. ఓకే, ఈ అలైన్ చేసినప్పుడు ఈ మధ్యలో గ్యాప్ కూడా మనకి కరెక్ట్గా రావాలి. సో ఇక్కడ ప్రెస్ చేయండి, ఇది వచ్చింది. కానీ ఈ అడ్జస్ట్మెంట్ అన్నది మనం చేసుకోవాలి. దీన్ని సో అలైన్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ దీన్ని తీసుకొని నెమ్మది ఇక్కడ అది లింక్ ఉంది కదా, అందుకే 2 కలిపి వస్తున్నాయి. లింక్ తీసేస్తే ఓకే.
చూడండి, మీరు ఎవరికైనా సీరియస్గా వర్క్ చేస్తే చిన్న 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 వాటిని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి కుదరదు, రైట్? నేను 1 2 3 4, ఎందుకంటే నాకు గ్యాప్ అన్నది. సో 1 2 ఎస్, దట్స్ ఇట్. ఇప్పుడు ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని నేను దీన్ని సెంటర్ చేసుకుంటాను. ఓకే, సో డన్. సో కంట్రోల్ ఎస్. ఇప్పుడు మనం ఏంటంటే కలర్స్ అన్నీ చేంజ్ చేసుకోవాలి, ఒక్కొక్క దానికి ఒక కలర్. సో పాస్ అండ్ రీసెట్. సో పాస్కి ఏంటంటే కలర్ మార్చేద్దాం. ముందు టెక్స్ట్ పాస్, ఓకే. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది పాస్, లేదంటే దిస్ ఇస్ నైస్. ఓకే, ఇక్కడ ఇందులో ఈ గ్లో అన్నది ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే స్టార్ట్ బటన్లో గ్లో ఉంటుంది. ఈ రెండు కూడా గ్లోని ఆపేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ గ్లోని తీసాను. అలాగే దీన్ని కూడా రీసెట్ అండ్ దీని కలరు మనం వేరే రెడ్ ఏదైనా ఇద్దాం. ఎస్, రెడ్ ఇచ్చేసాం కదా. నెక్స్ట్ ఈ టెక్స్ట్ది కూడా ఈ గ్లో అన్నది ఆపేద్దాం. ఒకసారి మనం కంట్రోల్ ఎస్, చూడండి. సో యాప్ అన్నది ఇక్కడ మనకు స్టార్ట్ అయింది. స్టార్ట్, పాజ్ అండ్ రీసెట్. సరే కంట్రోల్ ఎస్, చూడండి. సో దీని తర్వాత మనం ఇవన్నీ మనం క్రియేట్ చేయాలి. యాక్చువల్గా ఈ గ్రిడ్, ఈ లైన్స్ ఏంటంటే యాక్చువల్గా ఇది మీరు ఏదైనా రియల్ టైంలో ఏదైనా యాప్ కానీ ఏదైనా డిజైన్ కానీ లేఅవుట్ ఏదైనా తయారు చేస్తున్నారు అనుకో, ఈ సపోర్ట్ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎక్కడి నుంచి ఇస్తామంటే యాక్చువల్గా చూడండి, వ్యూలోకి వచ్చి ఇక్కడ గైడ్స్ ఉంటాయి. గైడ్స్లోకి వెళ్ళి ఇంతకుముందు మనం న్యూ గైడ్స్ వాడాం, అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ మనం సెంటర్ చేయడానికి. అలా కాకుండా ఈ న్యూ గైడ్స్ లేఅవుట్లో మనకి ఇదిగో డిఫాల్ట్లో ఆల్రెడీ ఇది ఇలాగ సెట్ చేసి ఉండేది. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్, కాలం అంటే ఏంటి, ఇది 1 2 3 4 ఇవి కాలమ్స్ అంటారు. 4 కాలమ్స్ వచ్చింది. ఈ కాలమ్స్ మధ్యలో దీన్ని గటర్ అంటారు. గటర్ అంటే ఏంటి, కాలంకి మధ్యలో ఈ గ్యాప్ ఉంది చూసారా, స్పేస్. న్యూస్ పేపర్లో మనం చూస్తుంటాం, ఈనాడులో కానీ డెక్కన్ క్రానికల్లో ఇలా కాలమ్స్కి ఉంటుంది టెక్స్ట్ ఇలాగా. ఆ మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్స్ ఉంటాయి అనమాట. ఓకే, మ్యాగజైన్స్ అన్నింటిలో ఉంటాయి అనమాట. ఓకే, ఇది కాలము, ఈ మధ్యలో ఉన్న దాన్ని గటర్ అంటారు. సో ఈ గటర్ని మనకు కావాలనుకుంటే దీన్ని స్పేస్ పెంచుకోవచ్చు, రైట్? అలాగే ఇక్కడ ఈ మార్జిన్ అంటే ఇది అటు ఇటు, ఇది 0.5. చూడండి, ఇవి మనకి ఇంచుల్లో ఉంది. యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటిది, పిక్సెల్లో కావాలి. సో ఇక్కడ నేను దీన్ని 20 అంటున్నాను, 20 పిక్సెల్స్. ఓకే, ఇది పిక్స్, 20 పిక్స్. ఇది ఇదొక 40 పిక్స్. ఓకే, అండ్ ఇది కూడా 40. ఇది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మనం అది క్రియేట్ చేసుకున్నప్పుడే చేసుకోవాలి. యాక్చువల్గా అది మీకు ఐడియా ఉండే ఉంటుంది అనుకున్నాను. సో 40 పిక్స్, PIEX. ఓకే, పిక్స్. అండ్ ఇది కూడా 40 పిక్స్. ఎందుకంటే ఇది యాప్ అన్నది మనం స్టార్ట్ చేసిందే పిక్సెల్లో పెట్టాం, ఇంచుల్లో ఎక్కడ పెట్టకూడదు. ఇది 20 పిక్స్ అండ్ కాలమ్స్ 4, రైట్? ఓకే, డన్. ఓకే, గైడ్స్ వచ్చేసినాయి. కంట్రోల్ ఎస్. సో నెక్స్ట్ చూడండి, ఇవి ఇంకొక రిమైనింగ్ 3 తీసుకోవాలి, రెడీ చేయాలి. సో ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఈ టాప్ టు బాటమ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంక్లూడింగ్ ఇది అంతా కూడా మీరు లింక్ పెట్టేసి ఒక ఫోల్డర్లో వేసేయండి. మీరు కంట్రోల్ G అన్నా లేకపోతే ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసినా కానీ అది ఇందులోకి వెళ్ళిపోయింది. ఓకే,
సో ఇంక ఇది ఎంటీ కదా, దీన్ని తీసేయచ్చు. ఆ ఫస్ట్ మనం క్రియేట్ చేసింది అది. ఓకే, సరే కంట్రోల్ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ మళ్ళీ మనం ఇదంతా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం దీని మీద రైట్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఆర్ట్ బోర్డ్ ఫ్రమ్ గ్రూప్ అంటే ఏంటి, ఇది ఈ గ్రూప్ నుంచి ఆర్ట్ బోర్డ్ని క్రియేట్ చేయమని అడుగుతున్నాం. రైట్ క్లిక్లో ఉంటుంది అనమాట ఇది. రైట్, ఎప్పుడైతే ఆర్ట్ బోర్డ్ ఫ్రమ్ గ్రూప్ అన్నానో, సో నాకు ఈ ఆర్ట్ బోర్డ్ టూల్ అన్నది యాక్టివేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు దీని మీద మనం రైట్ క్లిక్ చేసి మళ్ళీ ఇది ఆర్ట్ బోర్డ్ వచ్చింది కదా, దాని మీద డూప్లికేట్ ఆర్ట్ బోర్డు చూడండి అడుగుతుంది. నేము గ్రూప్ 1 కాపీ అనండి అందాక. సో వచ్చింది. మళ్ళీ అగైన్ రైట్ క్లిక్, డూప్లికేట్ ఆర్ట్ బోర్డు అండ్ ఇంకోటి ఎస్ అండ్ రైట్ క్లిక్, డూప్లికేట్ ఆర్ట్ బోర్డు. రైట్, సో మనకి 4 వచ్చేసినాయి. రైట్, ఓకే. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. ఏమిద్దాం, ఒక్కొక్కటి సేమ్ పేరుతో. ఎలా అయితే మనకి ఈ రీసెట్, ఈ స్టార్ట్ ఉన్నాయో అలాగే రన్నింగ్ స్క్రీను, పాస్డ్ స్క్రీను అండ్ కంప్లీటెడ్ స్క్రీను. రైట్, సో ఈ ఫస్ట్ది ఏంటంటే డిఫాల్ట్ రన్నింగ్. సో దీన్ని డబుల్ క్లిక్ వచ్చి డిఫాల్ట్ స్క్రీన్. ఓకే, దీన్ని లాక్ చేసేద్దాం. చూడండి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది రన్నింగ్ స్క్రీను. దీన్ని లాక్ చేసేసండి, వచ్చేసండి. పాస్వర్డ్ స్క్రీను, అదేంటి ఇది కంప్లీటెడ్ స్క్రీను. ఫోర్ స్క్రీన్స్. కాకపోతే ఇందులో ఏంటంటే మనం చేంజెస్ అనేవి చేయాలి. చూడండి ఏం చేంజెస్ చేయాలి. ఈ ఫస్ట్ది ఇది అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్టాప్ చేసాం. స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఈ స్టార్ట్ అన్నది ఫస్ట్ ఏంటి బటన్ నొక్కినప్పుడు యాక్టివ్ అయింది కదా, సెకండ్ దాంట్లో స్టార్ట్ ఆపేసాం కదా, ఆపినప్పుడు పాస్ దగ్గర ఇది గ్లో ఉండాలి. ఓకే, అండ్ ఇది ఈ గ్రే కలర్ అంటే ఇక్కడ దాకా ఇది మనకి కవర్ చేసింది అనమాట. ఓకే, సో దీన్ని ఎస్ ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని అన్లాక్ చేసుకొని టైము టైం మీరు ఎంతో కొంత ఇచ్చుకోవచ్చు, అదేం పెద్ద ఇది ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి దీని కింద మనకి ఆ గ్రే కలర్ ఉంది. సో ఎక్కడ, వేర్ ఇస్ దిస్, ఇక్కడ. సో దాని కిందది. సో నేను దీనికి ఏం చేస్తానంటే ఈ ఎఫెక్ట్స్ పక్కన దీనికి ఇలా మాస్క్ వేసేసానండి. మాస్క్ బటన్ వచ్చింది కదా, ఎప్పుడైతే మాస్క్ బటన్ వచ్చిందో ఇది బ్లాక్ అండ్ వైట్లోకి వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని బ్రష్ టూల్ తీసుకోండి, బి. సో ఫస్ట్ ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇది హాఫ్ కంటే కొంచెం ఎక్కువ అనమాట, అంటే కొంచెం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాడు ఆపినట్టు. ఓకే, ఇలా తీసుకోండి, తీసుకొని బ్రష్ తీసేసుకొని దీన్ని ఇలా తీసుకొని ఇలా అప్లై చేసేయండి. అంటే ఏంటి, అక్కడ దాకా అది అయ్యింది. ఓకే, సో డన్. సో కంట్రోల్ డి సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ ఒకసారి దీన్ని కంట్రోల్ ఎస్ కొట్టేసి అనేసి ఉండి ఈ స్టార్ట్ నుంచి గ్లో తీసేసి ఎస్ దీన్ని గ్లో చేసేసి ఈ పాస్ దగ్గరకు వచ్చి దీన్ని ఆన్ చేయండి. పాస్, వేర్ ఇస్ పాస్, ఎస్ ఇక్కడ ఉంది, దీన్ని ఆన్ చేయండి. సో కంట్రోల్ ఎస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏమైనా ఉండేది, ఇక్కడ ఆగిపోయింది అనమాట కొంతసేపు. సో దాన్ని ఇక్కడ డెడ్ అయినట్టుగా క్లాక్ ఆగిపోయినట్టుగా మనం ఈ కలర్ చూపించుకోవాలి. సేమ్ ఇదే మనకి ఇక్కడ కూడా వస్తుంది, ఎందుకంటే ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇది ఆగిపోయింది కాబట్టి
దీన్ని కూడా సేమ్ దాన్ని కాపీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇది ఎస్ థర్డ్ వన్. సో దీన్ని ఇక్కడ దాకా లాక్ చేసేసి థర్డ్లోకి వద్దాం. చూడు ఇందులో దీన్ని తీసేసేయండి. ఇది ఈ మొత్తాన్ని తీసేసేయండి కంప్లీట్గా. దీన్ని కూడా తీసేసి దీని దగ్గరకు వచ్చేద్దాం బ్యాక్కి. సో ఈ రెండిట్లని. సో నేను ఏం చేస్తానంటే కంట్రోల్ సి అని మనం ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి, కంట్రోల్ Z, కంట్రోల్ షిఫ్ట్ వి అంటే ఏంటి, పేస్ట్ ఇన్ ప్లేస్. కంట్రోల్ వి అన్నాను ఫస్ట్, అదేమో ఇక్కడ పేస్ట్ అయింది. కానీ మనకి సేమ్ ప్లేస్లో రావాలి కదా, మళ్ళీ మనం జరుపుకోకుండా కంట్రోల్ షిఫ్ట్ వి అంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో అదే జాగాలో మళ్ళీ ఎలాగొచ్చి మనకి పేస్ట్ అయింది. ఓకే డన్. సో నెక్స్ట్ ఇది. సో దీన్ని కూడా డిలీట్ చేసేసేయండి. సో దీన్ని తీసుకొని కంట్రోల్ సి, చూడండి కంట్రోల్ సి అంటే అందులో నుంచి ఇక్కడికి వచ్చి కంట్రోల్ షిఫ్ట్ వి అండ్ దీన్ని కలరు నేను ఇది ఇస్తున్నాను. ఓకే మరి అది కనబడట్లేదు అది. సో ఇలా ఇస్తున్నాను కొంచెం కనబడడానికి. సరే కంట్రోల్ ఎస్. దెన్ ఇక్కడ కూడా చూడండి ఈ స్టార్ట్లో ఈ గ్లో తీసేసేయండి అండ్ మళ్ళీ పాస్ దగ్గరకు వచ్చి సేమ్ దానికి ఇచ్చేద్దాం. రైట్ పాస్ అంటే అయిపోయింది అక్కడ. ఓకే ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి పాస్వర్డ్ స్టేట్. ఒక పని చేస్తాను, ఏం చేద్దాం అంటే మనకి సేమ్ సైజ్ కావాలి కాబట్టి మళ్ళీ ఇందాక మనం ఇచ్చింది ఇది పోయింది. ఇది ఎస్ ఈ టెక్స్ట్ ఉంది కదా. సో దీన్ని నేను కంట్రోల్ సి అని కంట్రోల్ వి. ఓకే నేను షిఫ్ట్ పట్టుకొని డౌనరే కొడుతున్నాను అంటే సేమ్ సైజ్ ఫాంట్ రావడానికి. మళ్ళీ మనం టైప్ చేయకుండా దాన్ని డూప్లికేట్ తీసుకున్నాం. కొంచెం ఇంకా కిందకి డన్. సో నేమ్ వేసేయండి. ఇదేంటిది, ఇది పాస్డ్ స్టేట్. డన్. కంట్రోల్ ఎస్. నెక్స్ట్ ఉండదు ఇది లాస్ట్ ఎండ్ అనమాట ఇది. సో దీనికి 00 పెట్టేసేయండి. 00 అంటే ఫినిష్ అయిపోయింది. సో ఎక్కడ ఉంది ఇది, లాక్ చేస్తాం కదా అందుకే అది రావట్లేదు. ఎస్ 00 ఏంటి అక్కడ ఏదో ప్లస్ పడింది, మళ్ళీ ఆ ఫింగర్ అక్కడ టచ్ అయిపోయింది అది. సో 00 అండ్ 00. సో డన్. నెక్స్ట్ ఇందులోంచి కూడా ఇవి తీసేసేయండి. ఓకే నెక్స్ట్ ఈ సేమ్ నేను ఈ టెక్స్ట్ని కంట్రోల్ సి కంట్రోల్ షిఫ్ట్ వి. ఇదేంటిది, కంప్లీటెడ్ స్టేట్. రెండుసార్లు వచ్చిందా స్టేట్. కంప్లీటెడ్ స్టేట్ రైట్. సో ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సేవ్ చేసుకోవాలి. కంప్లీట్ స్టేట్ ఇదంతా సేమ్ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో. సో కంట్రోల్ ఎస్. చూడండి దీన్ని సేవ్ చేసినప్పుడు మనం ఫైల్లోకి వచ్చి ఎక్స్పోర్ట్ యాజ్ అనండి. చూడండి సెలెక్ట్ ఆల్.
అంటే మనకు ఒక్కొక్కటి కావాలంటే ఒక్కొక్కటి సెలెక్ట్ అవ్వాలన్నాను ఇక్కడ. ఈ సెట్టింగ్ చూసుకోవాలి. చూడండి ఇది 1080x1920 మనం వచ్చింది. స్కేల్ 100%. ఇదంతా సేమ్ టు సేమ్. వీటిని కూడా మనం ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, రైట్? సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్. సో ఇది డెస్క్టాప్ మీద మనం ఒక ఫోల్డర్ ఇచ్చాం. దర్ ఈస్ దిస్ స్టడీ సెషన్ టైమర్. ఎస్, ఇందులో. సో సెలెక్ట్ ఫోల్డర్. That's it. ఇటు నుంచి వస్తుంది అది ఆర్డర్. చూడండి 4 మనకి ఏంటంటే ఈక్వల్గా వచ్చేసినాయి. ఇది మనకి ఇంటరాక్షన్ లేదు. ఇంటరాక్షన్ అంటే ఏంటి, ఇలాగ క్లిక్ చేసినప్పుడు అది మనకి రన్ అయినట్టుగా యాప్ తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే ఇది ఫోటోషాప్లో అలా ఉండదు కదా. దానికి సెపరేట్గా ఫిగ్మా లాంటి ఒక యాప్ ఉంటుంది. ఇది ఇది ఒక మంచి అసైన్మెంట్. ఇది UI/UX డిజైనింగ్ అనమాట. మీకు ఐడియా వస్తుంది ఇది. సో మీరు సేమ్ మీరు దీని మీద చేసినా పర్లేదు, లేదంటే మీకు నచ్చిన యాప్ ఏదన్నా ఎక్కువ పేజీలు చేయకండి, ఒక 4 పేజెస్ మీకు ఐడియా కోసం అనమాట ఇది. సో మీరు ఏదైనా ఒక ఫుడ్ యాప్ కానీ మీ ఇష్టం, మీకు ఏదైనా, రైట్? సో నాకు ఇది ఇలా చేసి నాకు చూపించండి. దట్స్ ఇట్. సో సేవ్.